చిత్తూరు జిల్లా మదనపల్లిలో 7 సంవత్సరాల రిషిక అనే పాప మీద నిన్న అత్యాచారం జరిగింది. ఒకడు ఆ ఇంటి వెనకాల ఉన్నవాడు ఆ పాపని ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేసి వాటర్ డ్రమ్ములో వేసి మా పాపని చంపేశాడు. ఎంత దారుణమైన సంఘటన అండి. ఇప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సంఘటనలు ఇలాంటివి చూసాం. చిన్నపిల్లల మీద దారుణంగా అత్యాచారాలు చేసి పసిపిల్లల ప్రాణాలను తీసుకుంటున్నారు. అసలు ఆ పాప ఏం చేసింది? అసలు 7 సంవత్సరాలు ఉన్న పాపలో వాడికి ఏం కనబడింది? ఇంటి పక్కన ఉన్నవాడిని కూడా ఈ రోజున నమ్మే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాపం పనులకు వెళ్ళిపోతారు, ఇంటి దగ్గర ఎవరు ఉండరు. మదనపల్లి అని అనగానే టమాటో మార్కెట్ జరుగుతుంది, అలాగే చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు పనికి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. 4 గంటలకి సాయంత్రం స్కూల్ నుండి వచ్చారు, పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. రోజులాగానే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని ఆ తల్లి అనుకుంది. సాయంత్రం 5:30 అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పి ఆ తల్లి ఫోన్ చేసింది. ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటుందని తల్లి అనుకుంది. సాయంత్రం తల్లి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు లేరని వెతుక్కునేసరికి ఆ పాప కనిపించలేదు. ఎక్కడుందా అని మొత్తం స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ ఫోనులు చేసి ఎవరింట్లో ఉందా అని అందరిని అడిగేసరికి మా ఇంటికి రాలేదని ప్రతి ఒక్కరూ చెప్పారు. ఆ చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ కూడా వెతికారు, ఎక్కడ కూడా పాప కనిపించలేదు. రాత్రి 7:30 వరకు చూశారు, ఆ పాప ఎక్కడా కనిపించలేదు, ఇంటికి రాలేదు. ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అంతా వెతికారు కానీ వీడి ఇంటి వెనకాల ఒకడు ఉంటాడంట. వాడు ఆ ఇంట్లో అద్దెకుంటాడు, ఆ డోర్ తాళం పెట్టుంది. కానీ అంతా గమనించారు కానీ ఆ తాళం పెట్టున్న ఇంటిని మాత్రం పాపం ఎవరూ గమనించలేకపోయారు. ఇల్లు తాళం పెట్టుంది కదా, వాడు ఎక్కడికో పోయాడన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఈ పాపను చంపేసి అక్కడ వాటర్ డ్రమ్లో వేసిన విషయం పాపం ఈ తల్లిదండ్రులు కూడా గుర్తించలేకపోయారు. అంటే వాడు ఏం చేశాడంటే ఈ పాప స్కూల్ నుండి రాగానే సాయంత్రం దేనికో పిలిచాడు. ఆ పాప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఆ పాప మీద అత్యాచారం చేయడం. ఇంక ఈ పాపను వదిలిపెట్టాను అని అంటే బయట నలుగురికి చెప్పేస్తుంది. ఈ పాపను బతకకుండా చేయాలని చెప్పేసి ఇంట్లో వాటర్ డ్రమ్ ఉంటే ఆ వాటర్ డ్రమ్లో పడేసి ఊపిరాడకుండా ఆ పాపని చంపేశాడు. నిజంగా వింటుంటే ఎంత భయంకరంగా ఉందో. అందరూ అంటున్న మాట ఏంటంటే అక్కడ గంజాయి బ్యాచ్ చాలా ఉంటారు, గంజాయి వెచ్చలవిడిగా అమ్ముతారు, ఆ గంజాయి సేవించిన వాడే ఇలా చేశాడని చెప్పేసి చెప్తున్నారు. వాడు అక్కడే చుట్టుపక్కల అందరితోనూ రోజు తిరుగుతూ ఉంటాడు, అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడు, అంతా బాగానే ఉంది. ఇంటి పక్కన ఉన్న 7 సంవత్సరాల పాపని ఏ రకంగా చేశాడో. అంటే తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వెళ్లే పరిస్థితి కూడా లేదు, పక్కింటి వాడిని కూడా నమ్మే పరిస్థితి లేదు. నిన్న పొద్దున్నంతా కూడా ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నాలు చేశారు. వాడిని ఎలా అయినా సరే పట్టుకొని తీసుకురండి, ఎన్కౌంటర్ చేయండి, లేదంటే వాడిని మాకు చెప్పండి, మేమే వాడిని చంపేస్తామని మొత్తం రోడ్ల మీద కూర్చొని ధర్నా చేశారు. ఎవరికి బాధ ఉండదండి? 7 సంవత్సరాల పసిపాప చిన్న పిల్లని ఆ రకంగా చేశారంటే ఎవరికి కోపం రాదు? తల్లిదండ్రులకు ఎందుకు కడుపుమంట రాదు? ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ పోలీసులను అడుగుతున్నారు, మీరు ఎన్కౌంటర్ ఎందుకు చేయరు? తీసుకువెళ్తారు, లోపల వేస్తారు, వాడికేమో తిండి పెట్టి మేపుతారు, ఏంటి దానివల్ల ఉపయోగం అని వీళ్ళందరూ ధర్నాలు చేసి అడుగుతున్నారు. కానీ అక్కడ చూస్తే అతను పరారీలో ఉన్నాడు. వీళ్ళందరూ అన్నారు పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టారని వీళ్ళు అన్నారు. కానీ సాయంత్రం పోలీసులు వచ్చి ఆ పాప బాడీని తీసి పోస్ట్ మార్టం తీసుకువెళ్ళి ఇవన్నీ జరిగినప్పుడు పోలీసులు మీడియా వాళ్ళతో మాట్లాడి అంటున్నారు, అతను ఇంకా మా అదుపులో లేడు, పరారీలో ఉన్నాడు, వెంటనే అతన్ని పట్టుకుంటాం, కఠిన శిక్షలు వేస్తాము, ఉరిశిక్ష పడేలాగా చూస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి అయింది. పనులకు వెళ్లకుండా ఎలా ఉంటారండి? ఇంట్లో కూలి పనులు చేసుకునే వాళ్ళు పాపం పొట్టగడవాలని అంటే భార్యాభర్తలు ఇద్దరు పనులకు వెళ్ళాలి. సరే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు, ఇంటి దగ్గర ఆడుకుంటారులే, చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇంటి పక్కన ఇలాంటి మృగాలు ఉన్నారని ఎవరు కనిపెట్టగలరు? మనతో పాటు మంచితనంగానే ఉంటూనే పిల్లల్ని ఈ రకంగా చేస్తున్నారు. వాడు తాగాడా, గంజాయి పీల్చాడా, ఇంకా ఏదన్నా కానివ్వండి, అంత చిన్న పిల్ల వాడి కళ్ళకి అసలు ఎలా కనబడిందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ అక్కడ చెప్తున్నారు గంజాయి ఇక్కడ బాగా అమ్ముతారు, ఇక్కడ టమాటా మార్కెట్ జరుగుతుంది, చేనేత కార్మికులు వేరే వేరే రాష్ట్రాల నుండి వస్తారు, వ్యాపారాలు జరుగుతాయి. అక్కడ వేరే రాష్ట్రాల నుండి రావడం వల్ల ఇక్కడ గంజాయి ఎక్కువగా అమ్ముతున్నారు. కిరాణా షాపుల్లోనూ అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతూనే ఉంటుందని పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 200 కేసులు పట్టుకున్నామని చెప్తున్నారు. కాలేజీ పిల్లల దగ్గర కూడా గంజాయి దొరుకుతుందంట. కానీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, చదువుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. కానీ అందులో చెడిపోయిన వాడు ఒక్కడున్నా సరే మిగిలిన వాళ్ళందరినీ కూడా చెడగొట్టేస్తాడు. అంటే ఈ గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో చూడండి. మందు తాగాలంటే వైన్ షాప్కి వెళ్ళాలి, కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి, తాగాలి. కానీ గంజాయి అనేది ఏంటంటే చాలా చిన్న మత్తు పదార్థం వల్ల అది ఎవరికి కూడా కంటికి కూడా కనిపించదు. ఎప్పుడు కొనుక్కున్నాడో తెలియదు, ఎప్పుడు సేవించాడో తెలియదు. గంజాయి సేవించిన వాడు ఒక చిన్న పిల్ల మీద ఇలా చేశాడని అంటే వాడు ఎంత మైకంలో ఉంటే ఇలా చేశాడు. ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్ళాలన్నా సరే ఈ రోజున భయంతో బతికే పరిస్థితి వచ్చింది. చూడండి, ఎప్పుడైనా సరే శిక్షలు కఠినంగా ఉంటేనే ఇంకొకడు ఎవడో కూడా ఇలాంటి పనులు చేయడు. కానీ మన దగ్గర ఎక్కడున్నాయండి శిక్షలు? మేము వాడిని పట్టుకుంటాము, వాడికి కఠినమైన శిక్షలు వేస్తామని ఇలా ఏదో చెప్తున్నారు. కానీ ఎంత కఠినమైన శిక్షలు వేసినా పోయిన ప్రాణాన్ని తీసుకురాగలవా అండి? వాళ్ళ పాపను వాళ్ళకి తీసుకురాగలవా?
అక్కడ అన్యాయం జరిగిపోయింది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలన్నా తీసుకురాలేము. కానీ ఇలాంటి సంఘటన ఇంకొకటి జరగకూడదు, ఇంకొక తల్లిదండ్రులకి ఇలాంటి కడుపుకోత రాకూడదు అని అంటే అక్కడ శిక్షలు కఠినంగా ఉండాలి. కానీ ఎక్కడ జరుగుతున్నాయి కఠినమైన శిక్షలు? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చంటి పిల్లల మీద ఎన్నో ఘోరాలు జరిగాయి. మనం కోపం తట్టుకోక, ఆవేశం తట్టుకోక ఎన్కౌంటర్ చేయండి, పోలీసులు ఏమీ చేయట్లేదని మనం అనేస్తాం. కానీ వాళ్ళ రూల్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఎన్కౌంటర్ చేసి ఒక మనిషి ప్రాణం తీశారని అంటే దానికి 100 కారణాలు వాళ్ళు పోలీసులు కూడా సమాధానం చెప్పాలి, కోర్టుకి ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే మన చట్టాలు ఆ రకంగా అయిపోయాయి. పోలీసులను మనం అనేస్తూ ఉంటాం కానీ పాపం వాళ్ళకుండే రూల్స్ వాళ్ళకుంటాయి, ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. వాడి మీద కఠినంగా కనుక ఎఫ్ఐఆర్లోను వాటిలోనూ బుక్ చేసి కేసులు పెడితే అప్పుడు వాడికి ఏమన్నా ఉరిశిక్ష పడాలి. ఈ గొడవ జరిగిన 2 రోజులు మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటారు. తర్వాత వాడిని తీసుకువెళ్ళి లోపల వేస్తారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు, వాడు ఎన్నాళ్ళు శిక్ష అనుభవించాడో తెలియదు, వాడికి ఉరిశిక్ష పడిందో లేదో తెలియదు, బయట ప్రపంచానికి ఏమీ తెలియదు అనమాట. అది ఇంకా వాడు లోపల అడుగు పెట్టాడనంటే ఇంకా అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకవేళ ఉరిశిక్షలు పడినా ఇప్పుడు నేరస్తులకు కూడా లాయర్లు ఉంటారు, వాళ్ళకి ఏవేవో ప్లాన్లు చెప్తారు. ఇంకా అలా పై కోర్టులకు వెళ్తారు, వాళ్ళకున్న ఉరిశిక్షల్ని తప్పించుకుని అలా జైల్లో చక్కగా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది జరుగుతున్న పరిస్థితి. మన చట్టాలు ఇలా ఉన్నంత వరకు కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ఎంత మృగాల్లాగా తయారయ్యారో చూడండి. వాడికి అంత కొవ్వెక్కిపోయి అంత మదవెక్కి కొట్టుకుంటే బయట ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు, వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కానీ ఈ పసిపిల్ల ప్రాణాలు ఎందుకు తీయాలి? ఆ 7 సంవత్సరాల పాపలో వాడికి ఏం కనబడింది అంటే ఆ గంజాయి మత్తులోను ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి ఒళ్ళు తెలియని పరిస్థితి అనమాట. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, పాపం ఇలా పనులు చేసుకునే వాళ్ళు, మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదో ఇంటి దగ్గర ఉన్నారు ఆడుకుంటున్నాం అని అనుకుంటున్నాం కానీ పక్కింటి వాడిని కూడా ఈ రోజున నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటివి ఎన్నో చూసాం ఇప్పటి వరకు. కానీ ఎవరికన్నా కఠిన శిక్షలు పడ్డాయా? ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కోపం, బాధ, ఆవేశం వచ్చేసి మనం ఏదో నోరు పాడేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆ బాధలో అరిచేస్తూ ఉంటాం. కానీ అక్కడ శిక్షలు అమలు జరిగినప్పుడు ఎన్ని మాట్లాడుకుని ఏం ఉపయోగం చెప్పండి? గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఇప్పుడు కనుక వాడు దొరికి వాడిని ఎన్కౌంటర్ చేశారనుకోండి, కనీసం ఇంకొకటికి భయం అనేది ఉంటుంది. ఏమీ చేయకుండా తీసుకువెళ్ళి లోపల వేశారని అంటే అది ఇంకంతే. ఇంకా ఆ తర్వాత కేసులు ఏం జరిగాయో ఆ దేవుడికి తెలియాలి, అందులో ఉన్నవాడికి తెలియాలి, బయట ప్రపంచానికి ఏమీ తెలీదు. కానీ గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ గంజాయి ఎవరైతే దొంగచాటుగా అమ్మే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ మీద కూడా కఠినమైన శిక్షలు వేస్తే కొంచెమన్నా ఇలాంటివి తగ్గుతాయి. ఈ రోజున కాలేజీ పిల్లల చేతిలో కూడా గంజాయి వెళ్ళిపోతుందని అంటే రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి? చదువుకోవాల్సిన వయసులో ఇలా గంజాయికి అలవాటు పడ్డారంటే రేపొద్దున వాళ్ళు కూడా నేరస్తుల్లాగానే తయారవుతారు కదా. ఆ ప్రాంతంలో గంజాయి ఎక్కడైతే అమ్ముతున్నారో అలాంటి వాళ్ళని పట్టుకోవడం, కఠినమైన శిక్షలు వేయడం, ఇలాంటివి కనుక చేశారనంటే కొంచెమైనా అరికట్టగలుగుతాం. ఆడపిల్లల్ని ఈ రకంగా చిదిపేస్తే భవిష్యత్తులో అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉంటారా? ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అసలు ఆడపిల్లలు కనాలని ఎవరు అనుకుంటారు? ఆడపిల్లలు పెంచాలన్నా సరే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అమ్మో ఆడపిల్లని ఎంతసేపు అని కాపలా కాస్తాము, బయట ఇలాంటి మృగాల మధ్యన ఆడపిల్లల్ని ఎలా పెంచాలని తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి. నా కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ పారిపోయిన వాడిని పోలీసులు తొందరగా పట్టుకొని వాడికి మరి కఠినమైన శిక్షలు వేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా ఏంటనేది మనం కూడా వేచి చూద్దాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.